ఈ సంస్థ నుంచినే అడ్డు చెప్పకుండా బిల్లులు ఆమోదించిన ఎండి వెంకటరెడ్డి, అధికారులు ఉద్యోగులకు ఆదర్శంగా నిలవాల్సిన గనుల శాఖ పూర్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వైద్య బిల్లుల కోసం దారి తప్పారు. ప్రభుత్వం నుంచి కాకుండా తాను అదనపు బాధ్యతలు చూస్తున్న కార్పొరేషన్ పలు దఫాలుగా 80 లక్షలు తీసుకున్నారు. వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. ద్వివేది 4.5 ఏళ్ల పాటు గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూశారు. వైకాపా ముఖ్య నేతలకు అప్పటి గనుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సాగిలపడడంతో చివరి వరకు ఆయన్నే కొనసాగించారు. ఏపీఎండీసీకి కొంతకాలం చైర్మన్గా వ్యవహరించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాస్తవంగా ద్వివేది మీదన ప్రత్యేకించి టార్గెట్ ఏంటంటే 2014 ఎన్నికలటువంటి 19 ఎన్నికల సందర్భంలో చంద్రబాబు గారు ని ముందుకు పోనీ లేదన్నటువంటి అప్పటి నుంచి తనని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన డ్యూటీ ఆయన చేశారన్నటువంటి ఉద్దేశంతో ఆయనకు ఉద్యోగం ఇచ్చినా సరే ఆయన్ని కూడా మార్చి ఆయన్ని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నటువంటి 80 లక్షల రూపాయలు వాడటం అయితే ఖచ్చితంగా తప్పే. సొంతానికి వాడుకుంటే ఆ విషయంలో తప్పేం లేదు. కాకపోతే ఓవరాల్గా ఆయన అయితే టార్గెట్ చేయడం కొనసాగుతుంది. అయితే మచిలీపట్నం